ప్రైజ్లార్డ్ ప్రభైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రేమైన వాళ్ళారా, ఉదయకాలం దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆయన స్వరం ధ్యానించుట. ఇక్కడ చూసినట్టయితే ద్వితీయోపదేశకాండంలో ఈ కానాను దేశం గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అది ఆకాశ వర్ష జలము తాగును అంటానండి. ఆకాశం నుంచి వచ్చే వర్ష జలము తాగే భూమి అంటే అది ఎంతో సారవంతంగా ఉంది అనే మాట చూపిస్తుంది. అంటే పైనుండి వచ్చే జలము తాగాలే అని చెప్తుంది. అంటే ఈ మాట ఏం చూపిస్తుంది అంటే, మానవులమైన మనము మన్నైన మనము పైనుండి వచ్చేది అంటే వాక్యమును ఏమని చూపించినారు, పైనుండి ఇవ్వబడ్డదని ఒకటి. రెండోది నీరుకు పోల్చబడ్డది. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అని చెప్పినాడు. అదే రకంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో కూడా యేసుప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు అని చెప్పినాడు. అదే రకంగా మనం గమనిస్తే ఈ దేవుని యొక్క వాక్యమును త్రాగును అంటే మనము స్వీకరించే వారంగా, దాన్ని మన జీవితంలో చేపట్టే వారంగా ఉండాలని చూపిస్తుంది. చాలామంది వాక్యం వింటారు కానీ విడిచిపెడతారు, జ్ఞాపకం ఉండదు. లోక సంబంధమైన విషయాలు బాగా గుర్తుంటాయి. మనల్ని ఎవరైనా ఒక మాట అని ఉంటే అది ఎన్ని ఏళ్ళైనా గుర్తుంటుంది. మనకి ఎవరన్నా ఒక అపకారమైన మాట అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కానీ మన జీవం ఇచ్చే దేవుని యొక్క మాటలు ప్రతిరోజు మర్చిపోతూనే ఉంటాం. అందుకే ఈ దేవుడు ఏమంటాడు, ఆకాశ వర్ష జలము తాగును అంటే ఆ దేశం గురించి మాట్లాడు. అంటే మనం కూడా శ్రేష్టమైన కానాను వలె మారాలి, లేకుంటే కానానులో నివసించే వారి వల్ల మనం కావాలని దేవుని యొక్క కోరిక. రెండో విషయం ఏముంది, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ప్రియమైన వాళ్ళ ఇదెంతో ఘనమైన మాట. దేవుడు లక్ష్యం ఉంచడం అనేది అదెంతో శ్రేయస్కరమైన విషయం. ఎంతోమంది ఉన్నారు లోకంలో, ఉన్న వాళ్ళందరినీ ప్రభు చూస్తున్నాడు, అందులో ఏం సందేహం లేదు. కానీ ఆయన మనల్ని ప్రత్యేకంగా దృష్టించడం అనేది గొప్ప భాగ్యము. అంటే మన యొక్క స్థితి చూసి, మన యొక్క పరిస్థితి ఎరిగి కూడా, అంటే మనం ఎట్లుంటామో మనం చెప్పాల్సిన పని లేదు. మన మనసు తెలుసు, మన తలంపులు తెలుసు, మన ఊహలు తెలుసు, మనం ఎవరి గురించి ఏమనుకుంటున్నామో అన్నీ మనకే తెలుసు బాగా. అట్లా ఉన్న మనల్ని అన్ని శరీర సంబంధమైన లోక సంబంధమైన ఇచ్చలు కలిగి ఉన్న మనము నెరవేర్చుకునే ఆయన మనల్ని ఏమంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన కన్నులతో చూసి ఆయన ఏం చేస్తున్నాడంట, లక్ష్య పెడుతున్నాడంట. లేకపోతే ఆయన లక్ష్య పెట్టకపోతే మనం ఎందుకు బతుకుంటాం? ఈ గొప్ప ఆత్మీయమైన పాఠం మనం నేర్చుకోవాలి. ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఇంకా రెండో మాట ఏముందంటే, నీ దేవుడైన కన్నులో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడు దాని మీద. ఈ సంవత్సరం అంతంలోనికి వచ్చినాం మనం 11వ నెల 18వ తారీఖు. అంటే ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నాము అంటే 19వ తారీఖు. ఈ దినం వరకు మనం ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకనికరమే, ఇంకొకటి కాదు. ఆ కనికరాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన మహిమను పరిచే వరంగా, ఆయన పాదాల సన్నిధిలో కూర్చుంటే వరం ఉండాలి. ఆయన మనల్లో సంవత్సరాంతం వరకు కాపాడుతున్నాడు. ఎవ్వరు కాపాడరు. తల్లి మరుస్తుంది, తండ్రి మరుస్తుంది, భార్య భర్త పిల్లలు అందరూ మర్చిపోతారు. కానీ మరువని విడువని ప్రేమ కనపరిచేది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన మన కొరకు సిలువలో చేసిన త్యాగము ఎంతో ఉన్నతమైంది. ఆయన ప్రాణం పెట్టినాడు కాబట్టి మనల్ని తన ప్రాణ సమానంగా రాత్రింబగలు కాస్తూ వచ్చినాడు. ఈ గొప్ప ప్రేమ కలిగిన ఈ దేవుని పాదాల చెంత కూర్చొని ఆయన స్వరం విని దానికి తగినట్టుగా నడిచి జీవితం కొనసాగిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నీ మహిమ కొరకు జీవించడం కృపనీయమని, బలహీనతలన్నింటినీ విడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.